మీలో చాలా మంది డల్ స్కిన్, యాక్నీ, ఎక్సిమా, రోజేషియా, సోరియాసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారా? ఇప్పటికే చాలా లోషన్స్, క్రీమ్స్, ఫేషియల్స్ ట్రై చేశారా? అయితే రిజల్ట్ ఏది కనపడలేదా? ప్రాబ్లం మీ స్కిన్ లో కాదు, మీ గట్ లో ఉంది. దీని వెనకల ఉన్న రియల్ కాజ్, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మేము 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్, వెయిట్ లాస్ కోసము. మీలో ఎవరైనా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకుంటూ హెల్తీ ఫుడ్ ని తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్లాన్ ఛార్జెస్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మా డైట్ ప్రోగ్రాంలో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా అలవాటు చేసుకోవాలి, ఒక బ్యాలెన్స్డ్ మీల్ని ఎలా తీసుకోవాలి అన్నది మేము నేర్పిస్తాము. సో మీరు బ్యాలెన్స్డ్ మీల్ హెల్తీ వేలో తింటూ హ్యాపీగా ఎక్సర్సైజ్ చేస్తూ మీ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ కావచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో క్రానిక్ ఇల్నెస్ నుంచి, ఆ రిస్క్ నుంచి తప్పించుకొని మీరు ఒక హెల్తీ వేలో లైఫ్ని లీడ్ చేస్తూ మీరు హ్యాపీగా ఈ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. మీలో ఎవరైనా ఇలా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం స్కిన్ గట్ యాక్సిస్ గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, మన గట్, మన డైజెస్టివ్ సిస్టమ్ కేవలం ఫుడ్ని డైజెషన్ చేస్తుందని మట్టుకే మీ అందరికీ తెలుసు. కానీ మన గట్ మన ఇమ్యూన్ సిస్టమ్ మీద, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అండ్ హార్మోన్స్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఎప్పుడైతే మన గట్ సరిగ్గా ఉండదో ఇవన్నీ ప్రాపర్గా ఫంక్షన్ చేయవు. మనకు గట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఏమవుతుంది అనంటే మన బాడీలోంచి టాక్సిన్స్ అన్నీ మన బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయిపోయేసి బాడీలో ఇన్ఫ్లమేషన్ అన్న ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఫస్ట్ మన చేంజెస్ అన్ని స్కిన్లో చూపిస్తాయి. ఆ చేంజెసే ఈ యాక్నీ, ఎక్సిమా, డల్ స్కిన్, సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి డిఫరెంట్గా అందరూ బాధపడుతూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటి అనంటే, మనకి ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏవేవో లోషన్స్ వాడేసేసి టెంపరీ ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు. మన రూట్ కాజ్ ఏదో కనుక్కొని ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేయడమే, అంటే మన గట్టి ఫిక్స్ చేసుకోవడం. సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యాక్నీ గురించి మాట్లాడాలి అంటే, ఎప్పుడైతే మనకు పూర్ డైజెషన్ ఉంటుందో, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో, ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ చిప్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఇలా తిన్నప్పుడు ఎక్కువగా షుగర్ స్పైక్స్ జరుగుతుంది కదా మన బాడీలో. అలా షుగర్ స్పైక్స్ జరిగినప్పుడు, ఇన్సులిన్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు తెలియకుండా మనకు యాక్నీ అన్నవి ఎక్కువగా పింపుల్స్ రావడము చూస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఎక్సిమా ఎందుకు వస్తుంది? మన గట్ లీకీగా ఉన్నప్పుడు టాక్సిన్స్ అన్నీ మన బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసేసి అప్పుడు ఈ స్కిన్ రియాక్షన్ ఎక్కువగా అయిపోయేసి డ్రై స్కిన్ వచ్చేసి ఎక్సిమా అన్న ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకు గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేనప్పుడు, అంటే గుడ్ గట్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు, అంటే డిస్బయోసిస్ అని అంటారు ఈ కండిషన్ని. ఈ కండిషన్లో మనకు ఈ రోజేషియా అంటే రెడ్ స్కిన్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందుకని ఈ రోజేషియా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ యాంటీబయాటిక్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకు? ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించడానికి. కాబట్టి మన గుడ్ గట్ ఫ్లోరాని పెంచడమే మనం మెయిన్ క్రైటీరియాగా పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? డల్ స్కిన్. ఎందుకు డల్ స్కిన్ ఉంటుంది అనంటే మన బాడీలో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేనప్పుడు, అంటే జింక్, విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేనప్పుడు ఆబ్వియస్ గా మన స్కిన్ చాలా డల్ గా అయిపోవడము, తొందరగా ఏజింగ్ ప్రాసెస్ మొదలవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా వచ్చాయో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవి ఎలా ఫిక్స్ చేయాలి, ఏ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నది కూడా ఇంకా ఫర్దర్ వీడియోలో చెప్తాను. మన స్కిన్ బాగలేదు,
మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు మన గట్ ఒక 5 వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. అవి ఏంటి అని అంటే, తిన్న వెంటనే మన బాడీలో గ్యాస్ ఫామ్ అవ్వడం, బ్లోటెడ్ గా ఫీల్ అవ్వడము, లేకపోతే కాన్స్టిపేషన్, ఎక్కువగా లూజ్ మోషన్స్ అంటే డయేరియా ప్రాబ్లం ఉండడము, దాంతో పాటు కొన్ని షుగరీ ఐటమ్స్ తిన్నా, ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నా, కొన్ని గ్లూటిన్ ఫుడ్స్ తిన్నా వెంటనే ఏమవుతుంది అని అంటే మన స్కిన్ రియాక్ట్ అయిపోయి రెడ్నెస్ రావడము, ఇలాంటి డిఫరెంట్ సైన్స్ మన బాడీలో చూడొచ్చు అన్నమాట. ఈ సైన్స్ తో పాటు మన బాడీలో షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా కావడం, బ్రెయిన్ ఫాగ్ కావడము, ఎక్కువగా నీరసంగా, ఎప్పుడు చూసినా లేజీగా ఉండడము, ఈ సైన్స్ అన్నీ వచ్చాయి అంటే మన గట్ ఒక వార్నింగ్ సైన్ ని పాస్ చేస్తున్నట్టు. అంటే మీ స్కిన్ కూడా పాడైపోతుంది అన్నది మనము ఇక్కడ గమనించాలి. సో ఇవన్నీ మనం ఎలా రెక్టిఫై చేయాలి? ఫస్ట్ మనం ఏ ఫుడ్ మనను ట్రిగర్ చేస్తుందో, అంటే హై రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, షుగరీ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, దాంతోపాటు షుగరీ డ్రింక్స్, మనం తినే ఈ సాల్టీ చిప్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటిని పక్కన పెట్టేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇవి ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మన గట్ సగానికి సగం రీసెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనము గట్ ఫ్రెండ్లీ ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవడమే. ఇదివరకే నేను చాలా వీడియోస్ లో మీకు చెప్పాను గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏవేవో. మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ గా మీకు ఒకసారి చెప్పేస్తాను. ప్రోబయోటిక్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, ప్రీబయోటిక్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే మన వెజిటబుల్స్, ఫ్రూట్స్, మన ప్రోటీన్ ఐటమ్స్ బాగా ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన స్కిన్ లో గ్లో చూడొచ్చు. ఎప్పుడైతే ఎవరైతే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటారో, డైట్ చేసినప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు స్కిన్ గ్లో అయిపోతుంది, మీరు ఏం తింటున్నారు అని. ఎందుకు వాళ్ళ స్కిన్ గ్లో అవుతుంది? మనము ఫైబర్ రిచ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని ఒక బ్యాలెన్స్డ్ వేలో ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ స్కిన్లో గ్లో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు అప్పుడు ఏదేదో క్రీమ్స్ వాడరు, న్యాచురల్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఆ న్యాచురల్ గ్లో ఫేస్లో కనపడుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హైడ్రేషన్. మన స్కిన్లో 70% ఆఫ్ ద వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనము హైడ్రేటెడ్గా ఉంటామో, డైలీ ఒక 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటామో, మన స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలా టాక్సిన్స్ అన్ని పోవడం ద్వారా ఆటోమేటిక్గా మన స్కిన్లో గ్లో వస్తుంది. మన స్కిన్లో ఈ బ్యాడ్ ఇంప్యూరిటీస్ అన్నీ స్టోర్ కాకుండా మనకు యాక్నీ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎగ్జిమా ప్రాబ్లమ్స్ రాకుండా ఆటోమేటిక్గా మనమే రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్ రిలీఫ్. ఎప్పుడైతే స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన ఫేస్ డల్గా కనపడుతుంది. యోగా, ప్రాణాయామం చేసినప్పుడు ఆ స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి మనకు న్యాచురల్ గ్లో అనేది మన ఫేస్లో కనపడుతుంది. అండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 8 hours, 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గ్లోనెస్ మనకు కనపడుతుంది. అండ్ మీకు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పాను, డైజెషన్ సరిగ్గా లేకపోతే మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని. ఈ డైజెషన్ ప్రాసెస్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మనము వార్మ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ జీరా వాటర్, సోంపు వాటర్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే మన బాడీలో గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా హీలింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆల్మండ్స్ కానీ, బోన్ బ్రాత్ అంటే మన చాలామంది తీసుకుంటూ ఉంటారు, పాయా తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసుకుంటారు? బాడీలో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అని తీసుకుంటారు. అలా తీసుకోవడం ద్వారా వాళ్ళ స్కిన్లో గ్లో కూడా పెరుగుతుంది. సో ఆల్మండ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనము గీ ఇంక్లూడ్ చేసుకోవడం, పసుపు, టర్మరిక్లో చాలా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకని టర్మరిక్ని కూడా చర్మానికి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? న్యాచురల్ గ్లోని ఇస్తుంది కాబట్టి. ఇలాంటి హీలింగ్ ఫుడ్స్ మనము ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన స్కిన్ని మనమే కాపాడుకోవచ్చు. విన్నారు కదండి ఈ వీడియోలో మన గట్కి, స్కిన్కి ఉన్న కనెక్షన్ ఏంటో, అవి ఎలా క్యూర్ చేసుకోవాలో. సో అందుకే చాలామంది బ్యాలెన్స్ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ వెయిట్ తగ్గడంతో పాటు వాళ్ళు ఫ్యాట్ లాస్ అయ్యి వాళ్ళ స్కిన్లో న్యాచురల్ గ్లోని తెచ్చుకుంటారనమాట. వాళ్ళు ఏవేవో క్రీమ్స్ వాడి తెచ్చుకుంటారని కాదు, న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. కాబట్టి ఇలాంటివి చాలా ఇంక్లూడ్ చేసుకుంటూ మీ ఎవ్రీడే లైఫ్ స్టైల్లో ఇవన్నీ మీరు పాటిస్తే ఆటోమేటిక్గా మీ స్కిన్ మీ చేతుల్లోనే ఉంటుంది, మీరే హెల్తీగా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి
ఇంపార్టెంట్ నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.